నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో పెన్షనర్లకు భరోసా, కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే రామ్దాస్. మొక్కజొన్న ఆర్గనైజర్ల 100 కోట్ల అక్రమాలపైన విచారణ చేపట్టాలని డిమాండ్స్. బట్టలు ఊడదీసి నిలబెట్టే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉంటే అదే హక్కు ప్రతి ఒక్కరికి అంతే స్థాయిలో ఉంటుందని ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు. చెల్లపల్లిలో సురేష్ బాబు లేఖరులతో మాట్లాడుతూ తనకు అన్యాయం చేస్తున్న పోలీసు అధికారులను బట్టలు ఊడదీసి నిలబెడతానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బాధ్యత గల ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నోటి దురుసుతో మాట్లాడటం తగదన్నారు. పోలీసు అధికారులు తప్పు చేశారని భావిస్తే చట్టం ప్రకారం ఎదుర్కోవడం లేదా శిక్షించడం చేయాలి తప్ప బట్టలు ఉడదీసి నిలబడతారా అని ప్రశ్నించారు. విజయవాడలో 120 అడుగులకు పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన జగన్మోహన్ రెడ్డి అదే అంబేద్కర్ సమక్షంలోనే రాజ్యాంగ విరుద్ధ నిరంకుశ వైఖరితో ప్రభుత్వ అధికారులను అసభ్యకర వ్యాఖ్యలతో దూషించడం ఎంతవరకు సమంజసమో ఆత్మ విమర్శ చేసుకోవాలని సురేష్ బాబు సూచించారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందేలా హుందాగా వ్యవహరించాలని సురేష్ బాబు హితవు పలికారు. నిన్న విజయవాడలో సబ్ జైల్లో మాజీ ఎమ్మెల్యే వలవని వంశీ గారిని పరామర్శించడానికి వచ్చిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు అధికారులను ఉద్దేశించి పోలీసు అధికారులు తమ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని, అన్యాయంగా కేసులు ఇరికిస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే కానీ పోలీసు అధికారులను బట్టలు ఓడతీసి నిలబెడతామని చెప్పి అసభ్యంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను ఆందోళన, ఆవేదన గురి చేసేలా వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా మీకు పోలీసు అధికారులు అవ్వచ్చు, ఏ ప్రభుత్వ అధికారులు కానీ అన్యాయం చేస్తామని చెప్పి భావిస్తే మీరు అధికారంలోకి వస్తే చట్ట ప్రకారం వాటిని ప్రశ్నించవచ్చు, మీకు అన్యాయం చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించవచ్చు. కానీ ఈ విధంగా మీరు అసభ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు విజయవాడలో 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటి బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం అని అపహాస్యం చేసేలా, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునేలా విజయవాడ నడిబొడ్డులో ఈ విధంగా బాధ్యత గల ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఈ విధంగా మాట్లాడటం గర్హనీయం. ఉద్యోగులు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా వ్యవహరిస్తారని చెప్పి భయాందోళన, ఆవేదనగా గురవుతున్నారు. ఈ విషయంగా ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘం తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూచన చేస్తున్నాం. మీరు తప్పు చేసిన వాళ్ళని బట్టలు విప్పదీసి నిలబెట్టే అధికారం రాజ్యాంగం మీకు కల్పించదని మీరు భావిస్తే అదే రాజ్యాంగం ఎదురు వాళ్ళకు కూడా అదే అవకాశాన్ని కల్పిస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీరు కూడా అంతే దూరం అన్న విషయం మీరు గమనించాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడారు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. సో అదే విధంగా చట్టం తాను చేసుకుపోతుంది. దాంట్లో ఉన్న లోపాలు మీకు అన్యాయం జరిగిందని అనిపిస్తే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఆ విధంగా మీరు చట్ట ప్రకారం వివరించాలి తప్ప ఈ విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడదాన్ని ఖండిస్తున్నాము. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులు చాలా మనోవేదనకు గురయ్యారు. మీరు మాట్లాడిన ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా సమస్యల మీద హుందాతనంగా మాట్లాడాలి, అదేవిధంగా సమస్యల మీద పోరాడాలి. ఆ విధంగానే ప్రభుత్వ అధికారులు కానీ, ఉద్యోగుల దగ్గర కానీ, ప్రజల దగ్గర కానీ ఒక మంచి ప్రజాప్రతినిధిగా మనల్ని పొందాలని చెప్పి మీకు హితవు పలుకుతున్నాము. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో చేయకుండా ఉండాలని చెప్పి, అదేవిధంగా ఈ వ్యాఖ్యలు పట్ల పోలీసు అధికారులకు మీరు క్షమాపణ చెప్పి మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘం తరఫున తమరిని డిమాండ్ చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం
లంకల గన్నవరం సర్పంచ్ వసలపూడి రామకృష్ణ మృతికి చెందిస్తూ లంకల గన్నవరం రామకృష్ణ స్వగృహానందు నియోజకవర్గ సర్పంచుల సంఘం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామకృష్ణ లేని లోటును ఎవరూ తీర్చలేరని, ఎప్పుడు గ్రామాభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి లేకపోవడం గ్రామానికి తీరని లోటని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షురాలు నాగపత్తుల శాంతకుమారి సుబ్బారావు అన్నారు. మంచి ప్రజాసేవకుని కోల్పోయామని నియోజకవర్గ సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు అన్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో నియోజకవర్గ సర్పంచులు జాలం రమణ కుమారి, మామిడి కుదురు మండల సమాఖ్య అధ్యక్షురాలు బల శ్రీను, వై చిట్టిబాబు, మద్దాల బాబురావు, తెలగారెడ్డి సూర్యప్రకాశ్రావు, గెడ్డం మంగాదేవి, అలాగే గుబ్బల దుర్గా, పండు గుడాల రామారావు, కండి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ గారు అమర్ రహే, రామకృష్ణ గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఆయన ఆత్మ సాధించడానికి రామకృష్ణ గారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు భరోసా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరి గంగయ్య అన్నారు. బుధవారం కోడూరు శివారు దెండిమేరకు గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరఫున పోటీ చేస్తున్న రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటు వేసి అక్కడ ఓట్ల మెజార్టీతో కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొండవీటి సునీత, కోట రాంబాబు, సిద్దినేని అశోక్ నాయుడు, పూతబోయిన సాయిబాబు, కాగిత రామారావు, అప్పకట్ల వినోద్, లంకి రవి తదితరులు పాల్గొన్నారు. పేరు కూడా ఫస్ట్ పేరే ఉంటుంది. ఫస్ట్ పేరు మీద ఒకటనే వరంగల్ జిల్లా వాసవి కుటుంబ భద్రతా స్కీమ్ ఎంతో ఉపయోగకరంగా ఉందని వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు అన్నారు. ఈ మేరకు భర్త చనిపోయిన మహిళా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు మాట్లాడుతూ వేముల సంతోష్ అనే వ్యక్తి ఇటీవల అకస్మాత్తుగా మరణించడంతో అతని భార్య ప్రవీణకు 50,000 రూపాయల నగదును అందించారు. ఆర్యవైశ్యులకు అండగా పట్టణ ఆర్యవైశ్య సంఘం పాటుపడుతుందని ఆయన అన్నారు. అలాగే ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 11 పరపతి సంఘాలు నిర్వహిస్తున్నామని, అందులో సుమారు 2,000 మంది సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమ అభివృద్ధి చేయంగా నిరంతరం పాటుపడుతున్నట్లు గుండా ప్రకాష్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం బాధ్యులు మల్యాల వీరమల్లయ్య, దాచేపల్లి సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా వాసవి కుటుంబ భద్రత అనే ఒక స్కీమును రన్ నడుపుతా ఉంది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాదాపు 11 పర్పస్ సంఘాలు నడుస్తూ ఉంది. ఈ 11 పర్పస్ సంఘాలలో సుమారు 2,000 మంది సభ్యులు ఉన్నారు. డిఫరెంట్ డినామినేషన్స్ ద్వారా వాళ్ళు డబ్బులు కడుతూ ఉన్నారు. ఏ ఒక్క సభ్యుడు ప్రమాదవశాత్తు చనిపోయినా, అనారోగ్య సమస్యలతో చనిపోయినా కూడా ఆ సభ్యుని కుటుంబానికి వెంటనే 50,000 నుంచి 1,00,000 రూపాయలు వారికి ఉచితంగా ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఫైనాన్స్ కార్పొరేషన్స్ లో వాళ్ళ కట్టిన డబ్బు వారి లాభాలు వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇది అదనంగా లభిస్తుంది. ఒక 3-4 మంత్స్ బ్యాక్ ప్రవీణ అని వేముల ప్రవీణ అనే ఆమె భర్త సంతోష్ ఆకస్మిక మరణం జరిగింది. ఆ కుటుంబానికి ఈరోజు చనిపోయిన సంతోష్ యొక్క సతీమైనటువంటి ప్రవీణకు ఈ యొక్క స్కీమ్ కింద 50,000 రూపాయలు నగదు అందించడం జరిగింది. ఆ కుటుంబానికి ఎంతో సహాయకారిగా ఈ డబ్బు ఉంటుందనే
భావన మనకుంది. కాబట్టి పట్టణ ఆదివాసీ సంఘం అనేక సేవా కార్యక్రమంలో ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు సుమారు ఒక 10 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఆర్థిక సాయం లభించడం జరిగింది. ఎంతో ఆదరణ చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులకు, పట్టణ ఆదివాసీ సంఘం సభ్యులకు, కార్యవర్గానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి గౌరవ కార్యవర్గ సభ్యులు మల్యాల వీరమల్లయ్య గారు, అలాగే దాచిపల్లి సీతారాం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం హిమాంనగర్ గ్రామ సమీపంలో సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం, దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ సన్మార్గంలో నడుచుకోవాలని అనేక బోధనలు చేసి వారి మనుగడ ఎలా సాగించాలో తెలియపరిచిన గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి పల్లెలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషంగా ఉందని అన్నారు. బంజారాలు ఐక్యతతో ఉంటే సేవాలాల్ మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. अपने से भर काम करते अपने సేన సహకరించిన మండల నాయకత్వాలందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన మండల నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు. సేవాలాల్ మహారాజ్ పండుగ గత వారం నుంచి తెలంగాణ రాష్ట్ర జరుగుత పెద్ద ఎత్తున అన్ని కులాల కాబట్టి తెలుగులో మాట్లాడితే అందరికీ ఇలా మనకు अपने से తెలుగు వస్తాయి. पर वो आपका बात करिएगा केलो ఈ పండుగ अपन महाराज सेवालाल महाराज उनसे कहने जाती केवल जाती है महाराज अपन भूले के नहीं अपन याद कर खूब दोगलन तक वो महाराज ने दोगलन मेरे भाई दोगलन जगदंब यारी दोगलन కాబట్టి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా గత వారం నుంచి సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవం జరుగుతుంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న పరిస్థితి. నేను నలుగురు ఎమ్మెల్యేలు పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఎక్కడాలతో, మీ అందరి ఓటుతోని, మీ అందరి శక్తితోని ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం పరిపాలన జరుగుతూ ఉంది. ఇందిరమ్మ రాజ్యం ఈ రాజ్యాన్ని తెచ్చిన, గెలిపించిన, శక్తినిచ్చిన, ఆశీర్వదించిన మీ అందరికీ కూడా ఇంకోసారి శీర్షం వచ్చి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సందర్భంలో సేవాలాల్ మహారాజ్ గాని, కోమరం భీమ్ గాని, సమ్మక్క సారమ్మ గాని వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థ అంతా బాగుండాలని, సమాజం సమానంగా బతకాలి, కష్టంతో బతకాలి, మంచిగా బతకాలి, వీళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వ పరంగా రావాల్సిన ఫలాలన్నీ కూడా వీళ్ళకి రావాలి, చెందాలని కోరుకున్న మహానీయులు వీళ్ళంతా. మనందరి కోసం పోరాటం చేసిన వాళ్ళు మనకు కనపడలేదు కానీ అందుకోసం వాళ్ళంతా దేవుళ్ళు అయ్యారు. మనం ఉత్తర పుణ్యానికి వాళ్ళకి దండం పెట్టాలి. ఉత్తర పుణ్యానికి వాళ్ళకి ప్రతి సంవత్సరం మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాను మరింత పటిష్టం చేయాలని పలువురు బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు చంద్రశేఖర్, తనూజ, శ్రీనాథులు మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైడ్రా ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని అన్నారు. నేను వాడు ఎంత కష్టపడ్డానో ఆ గోడ సెక్యూరిటీ పెట్టి చాలా ఇబ్బంది పెట్టినారు, నరకం చూపించిండు. నాకు నా మీద అట్రాసిటీ కేసులు పెట్టడం, ఆ సెక్యూరిటీ ఆయన దగ్గర మొత్తం వేసేసి ఉన్నారు. కానీ ఈరోజు మనం అనద్దు కానీ హైడ్రా రావడం, మేమైతే కలెక్టర్ ఆఫీసులు, డిపిఓ ఆఫీసులు, గ్రామ పంచాయతీ అన్నీ తిరిగి 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 బేజారు అయిపోయినాం.
నేను 2015లో పర్మిషన్ తీసుకున్నాను. ఆఖరికి గ్రామ పంచాయతీ మేనేజ్ చేస్తాడు, పోలీస్ స్టేషన్ మేనేజ్ చేస్తాడు, చుక్కలు చూపించాడు మాకు. కానీ ఈరోజు హైదరాబాద్ వచ్చినాక అసలు ఆ గేట్లంగా వస్తుంటే నాకు ఎందుకు వచ్చినా వీడికి అనేది బాధ. ఈరోజు కూడా గేట్ కాడ ఆయన మనుషులు ఉంటారు, సెక్యూరిటీని అడ్డం పెట్టుకొని మేము ఎవరు వస్తున్నారు జయపాలరెడ్డి ఇంటికి, ఎవరు పోతున్నారు అందరినీ ఒకసారి పిలిపించి మీటింగ్ పిలిపించి దాని చుట్టూ పాల్గొని కట్టించడం జరిగింది. ఇది వాళ్ళ సంబంధం లేకుండా ఒక 8 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. 8 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కట్టడం వల్ల మా జరిగింది. సో మేము కొనుక్కున్న తర్వాత సాలరీ అయిపోయింది. సేవింగ్స్ అన్ని బ్యాంకులో పెట్టేసి లోన్ తీసుకొని ఆయన మమ్మల్ని బ్యాంకులో అప్పచెప్పాడు. బ్యాంకులో మేము కట్టుకొని మా సేవింగ్స్ తీసుకున్నాం. అప్పుడే మా సేవింగ్ అడిగితే బ్యాంకులో తీసుకోండి అంటే బ్యాంకులో తీసుకుని అయిపోయింది. తర్వాత డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ చేయకపోతే మరి ఎలా చేస్తారంటే సరే ఒక దాని కోసం నిజంగా ఒక మంచి పని కోసం మీరు అందరూ కలిసారు, తప్పకుండా మీకు సాయం చేస్తామని చెప్పి మేము ఏదైతే రిప్రజెంట్ ఇస్తున్నామో దాని మీదనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మరి చేరువ డివిజన్ ఆర్డీఓ గారికి అలాగే సర్వే గారికి ఇన్స్ట్రక్షన్స్ రాశారన్నమాట. ఎందుకంటే చెరువులో ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి, ఎఫ్టీఆర్ లోపల ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి, చెరువు బఫర్స్ ఉన్నాయి కానీ అలుగునే కానీ నారాయణ కానీ ఆక్రమించారని చెప్పి జరిగింది. ఎందుకంటే ల్యాండ్ ఖాళీ అనేది అంత సునాయాసంగా చేస్తూ వస్తున్నారు అన్నమాట. మరి ఇదే ఎఫ్టీఆర్ మరి కట్టున్నారు కదా అని చెప్పి మేము గత మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ అయితే 1,20,00,000 రూపాయలు ఎఫ్టీఆర్ ఫెన్సింగ్ ఏమని చెప్పారు. ఆ ఫెన్సింగ్ వేసినటువంటి ఫెన్సింగ్ కూడా ఈ ల్యాండ్ రావాల్సి ఎఫ్టీఆర్ లోపల దాన్ని డెవలపింగ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ నీరు కూడా కమిషనర్ గారు చూసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పారు, ఈ అందరూ నోట్స్ ఇష్యూ చేయండి, ఈ తర్వాత వాళ్ళు మిస్టేక్ తీసుకున్నాము. ఈరోజు ఎందుకు చెప్తున్నారంటే మేము 1954-55 శాస్త్రపాణి ప్రకారం మా యొక్క చెరువు 19 ఎకరాలు ఆడుకుంటే ఆ స్థలం పక్కన టెక్నాలజీ కంపెనీ మాజిలానిక్ క్లౌడ్ లిమిటెడ్ ఈ సర్వేలెన్స్, స్కానలిటిక్స్, వీడియో అనలిటిక్స్, డీప్ టెక్ సొల్యూషన్స్ సహా డ్రోన్ టెక్నాలజీలో భారీ విస్తరణపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం దీర్ఘకాలిక వృద్ధి కోసం ఏఐలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు వెల్లడించింది. కొత్తగా దేశీయంగా 200 కిలోల సరుకును మోసుకెళ్లగలిగే కార్గో డ్రోన్ను ఆవిష్కరించనున్నట్లు మాజిలానిక్ క్లౌడ్ లిమిటెడ్ ఎండీ గ్లోబల్ సీఈఓ జోసెఫ్ సుధీర్ తుమా తెలిపారు. తమ స్కాన్ డ్రోన్ కంపెనీ ఈ అత్యంత శక్తివంతమైన కార్గో మ్యాక్స్ 200 KHCE సైన్యం అవసరాలు కూడా తీర్చనుందని ఇప్పటికే భారత సైన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2027 నాటికి సిబ్బంది సంఖ్యను 5,000 సంఖ్యకు చేర్చాలని నిర్దేశించుకున్నామన్నారు. ఆ సంస్థ CFO సంజయ్ చౌహాన్ మాట్లాడుతూ 2024 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 15% వృద్ధితో 150 కోట్ల రెవెన్యూ, అలాగే 30% వృద్ధితో 29.2 కోట్ల నికర లాభాలు సాధించామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో రెవెన్యూలో 50% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏరియల్ లాజిస్టిక్స్ కి సంబంధించి డ్రోన్స్ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకుంటామని స్కాన్ డ్రోన్ CEO అర్జున్ నాయక్ తెలిపారు. Industry and technology landscape. In the next few minutes, we will take you through the strategic roadmap or vision for expansion in AI-driven solutions and how we are fostering new opportunities for the emerging technologies such as generative AI, e-surveillance, and drones. To set the stage, I would like to introduce our esteemed speakers, Mr. Joseph Sudhir Tumma, Global CEO and MD, Majlanic Cloud, Mr. Sanjay Chauhan, Chief Financial Officer, Majlanic Cloud, and Mr. Arjun Nayak, CEO and founder, ScanDrone. Now, to give us an insight into the journey and future of Majlanic Cloud, I would invite Mr. Joseph Sudhir Tumma to share his thoughts. Over to you, Mr. Tumma. Can we have a huge... Thank you, everyone, the media and all my core team here. So I would like to take you through the journey of my, as a personal, as well as the Majlanic Cloud journey. So
I would like you to see the journey of 2 decades of mine, a personal entrepreneurship journey, as well as the Magellanic Cloud, where we have started from and how we are and what are the technology expansions and the directions that we are going through. So I've started pretty much in 2000. It's a journey of 2 decades plus. As an entrepreneurship, I've started from 2007. That's where I've started my first early company with partnerships, and then moved on to the 2009-10 engineer, graduated in 1998 and moved on to the Singapore, worked there for a few years. Then in 2000 is when I've landed in US. And that was the Y2K, 23 years of childhood in India, Hyderabad local, then 23 years in the US, and now I'm the trainer, I would say, coach, mentor for a lot of students, that's the staffing. And then I moved on from there. 2015-16 is the time frame that we did a reverse merger. South India Projects Limited was a listed company. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మొక్కజొన్న ఆర్గనైజర్ల 100 కోట్ల అక్రమాలపైన విచారణ చేపట్టాలని అన్నదాతలకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అని మాజీ సర్పంచ్ ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుర్స నరసింహమూర్తి పేర్కొన్నారు. బుధవారం వెంకటాపురం మండలంలోని రాజపల్లి మొట్లగూడెం గ్రామాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటలు క్షేత్ర పరిశీలన చేశారు. సింజెంట మొక్కజొన్న సాగు చేస్తూ దిగుబడి రాక నష్టపోతున్నామని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా రైతులు వేయబోమని చెప్పినప్పటికీ దిగుబడి రాకపోతే నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చినట్టు ఆయన తెలియజేశారు. మాన్సెన్స్, హైటెక్, సింజెంటా విత్తన కంపెనీల ఏజెంట్ల మాటలు నమ్మి మొక్కజొన్న పంటలు వేసి తీవ్రంగా నష్టపోయామని రాజపల్లి మొట్లగూడెం రైతులు తెలిపారని తెలియజేశారు. రాజకీయాలకు వ్యాపారాలుగా మార్చుకొని పబ్బం గడుపుతున్నట్లు మండిపడ్డారు. అలాగే బ్యాండ్ వ్యవసాయం అని నోటి మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. నష్టపోయిన రైతులకు కంపెనీ నియమ నిబంధనల ప్రకారం నేరుగా రైతు ఖాతాలోనే వేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కుంభకోణం పైన సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ని కోరారు. గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు మొక్కజొన్న వ్యవసాయం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళతోటి మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏమి విత్తనం? ఇది సింజంట. ఎవరు ఇచ్చిండ్రు? గొడవర్తి నరసింహమూర్తి గారు ఇచ్చిండ్రు. మరి ఎకరానికి ఎన్ని టన్నులు వస్తాయి అన్నారు? 3 టన్నులు. 3 టన్నులు. టన్నుకి ఎంత? టన్నుకు 34,000 ఇచ్చిండ్రా? మరి ఇప్పుడు చూస్తే మనం ఫీల్డ్ మీద చూస్తే మరి ఎన్ని ఎకరాలు, ఈ ఎకరానికి ఎన్ని టన్నులు వచ్చేటట్టు ఉన్నది? మరి ఇట్లా ఉండేది 1 టన్ను కంటే ఎక్కువ రాదు. అసలు గింజ కూడా ఎక్కినటువంటి పరిస్థితి లేదు. అయితే మరి మీకు ఇది బాండ్ అని అన్నారు కదా, మీకేమన్నా అగ్రిమెంట్ పత్రం ఏమన్నా ఇచ్చిండ్రా? మాటే తప్ప అగ్రిమెంట్ లేదు, ఏం లేదు. అగ్రిమెంట్ అసలు అయితే బాండ్ అయితే అగ్రిమెంట్ అనేది ఉండాలి. మాకు అగ్రిమెంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మాట కాడికే మాట్లాడింది అంతే. ఒకవేళ పంట నష్టపోయింది అనుకో ఎంత ఇస్తారు అన్నాడు నష్టపరిహారం? ఏం చెప్పలే. ఇది మన రాసపల్లి గ్రామ పంచాయతీలో సాగు చేసినటువంటి సింజంట మొక్కజొన్న రైతుల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి. వెంకటాపురానికి చెందినటువంటి ఒక దళారి ఈ సింజంట మొక్కజొన్న విత్తనాలు అనేది మండల వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు సింజంట మొక్కజొన్న పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉన్నది. ఒక్క గింజ కూడా ఎక్కినటువంటి పరిస్థితి లేదు. ఈ వ్యవసాయం చేసినటువంటి మరి గిరిజనేతర రైతులంతా కూడా ఇప్పుడు గొల్లుమనేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంట గింజలు ఎక్కకపోవడంతో మరి తీవ్రమైనటువంటి నష్టపోయినామని చెప్పి మరి రైతులు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒక మాటే మంత్రంగా మరి అగ్రిమెంటు ఒప్పందం అని చెప్పి ఈరోజు ఎటువంటి ఒప్పంద కాగితాలు ఇవ్వకుండా మాటే ఒక బాండ్ అని చెప్పేసి ఈ విధంగా రైతుల్ని మోసం చేయడం జరుగుతుంది. ఇది గత కొంతకాలంగా ఈ ఒప్పంద వ్యవసాయం పేరుతోటి రైతుల్ని మోసం చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి, కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ అందరూ దీని మీద దృష్టి పెట్టి మరి మొక్కజొన్న బాండ్ వేసినటువంటి సింజంట రైతులని మరి కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులకు మరి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి ఈరోజు మేము ఆదివాసీ నవనిర్మాణ శాఖ నుంచి రైతులందరికీ కూడా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వినియోగదారులను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్ సరికొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి అశోక్ వన్ మాల్లో స్ప్రింగ్ అండ్ సమ్మర్ ఫ్యాషన్ పేరుతో
షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి 12 నుండి మార్చి 2వ తేదీలో షాపింగ్ చేసిన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, రివార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. So if you can hear, same way the EBITDA have grown to about 55.6 crores as compared to 50.8 crores in this given quarters. Same way. Good afternoon, everyone. I'm Arjun. I got excited. I'm very passionate about drones as it is. And, this started subsequently. We started as a division of Magalan Cloud, providing services. And subsequently, as we started doing manufacturing, we decided we'll get into manufacturing. We started out Scan Drone. There are 4 of us founders in this company. And it's been a journey of, I would say, exponential growth in terms of R&D, in terms of products, in terms of fulfilling what the Indian market needs right now. Our focus has been on logistics drones. A lot of companies have gone with surveillance drones. A lot of companies have done agri drones. But there was a niche market for logistics drones at high altitudes, and we focused on that. I'm proud to say that, today we unveiled in Aero India recently, we unveiled India's largest and most powerful drone. మెయిన్గా 3 రీజన్స్ కోసం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఒకటేమో రిజల్ట్స్ డిక్లేర్ చేశాము, సో దాని గురించి చెప్పడానికి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఫార్వర్డ్ ఏముంది అనేది డిక్లేర్ చేస్తానికి ఇవాళ మీటింగ్ జరగడం జరిగింది. అండ్ ఇంకొకటి ఎన్ఎస్సి. అప్పుడు ఎన్ఎస్సి లాంచ్ ఆ రోజు ఒక బెల్ రింగ్ చేశాము అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేయలేకపోయినాం. సో ఇప్పుడు ఇవాళ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీడియాకి, మిత్రులకి అండ్ షేర్ హోల్డర్స్కి, ఇన్వెస్టర్స్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పెద్ద అవకాశంగా చేసి వీ హ్యావ్ డన్ దట్. అండ్ ఆల్సో ఈ డ్రోన్ ఏదైతే ఉందో వెనకాల, దిస్ ఈస్ ది డ్రోన్ దట్ హ్యాస్ వన్ ది డ్రోన్ ఆఫ్ ద. Hi everyone, I'm myself Prashant. I'm taking care of marketing for Ashoka One Mall. We have started a campaign called Spring into Summer Fashion Shop and Win campaign, where customer who shop for rupees more than 5,000, we have a weekly gold coin customer can win. Also customer who is shopping more than 10,000, on spot immediately we are giving a 10 gram silver coin to the customer. The spring fashion promotions are starting from 17th February till it goes on March 2nd. Entire it's a 15 days campaign where customers can win a weekly gold coin and 10 gram silver coin on spot. ఎంత కొనుగోలు చేయాల్సి ఉంటుంది? 5,000 ఎబో షాపింగ్ చేసిన వాళ్ళకి వీక్లీ గోల్డ్ కాయిన్ అది 1 గ్రామ్. ఆ 10,000 ఎబో షాపింగ్ చేసిన వాళ్ళకి ఆన్ ది స్పాట్లో ఇమీడియట్గా 10 గ్రామ్ సిల్వర్ కాయిన్ ఇస్తుంది. లాస్ట్ టైం చేసినప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్? ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాల్ యానివర్సరీకి సెలబ్రేట్ చేస్తాం ఫస్ట్ టైం అది. వీ గాట్ ఏ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ సేల్ అనేది ప్రమోట్ చేస్తున్నాం 17th February నుంచి 2nd March వరకు. ఎన్ని రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి మొత్తం? స్ప్రింగ్ సేల్ ప్రమోషన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అపారల్ బ్రాండ్స్ లైక్ ప్యాంట్లూన్స్లో ఆఫర్స్ ఉన్నాయి. కైరా, గ్యాప్, మల్టిపుల్ బ్రాండ్స్లో స్ప్రింగ్ సీజన్ సేల్ నడుస్తుంది. ఇప్పుడు న్యూ కలెక్షన్స్ ఫర్ ద సీజన్. కస్టమర్ల కోసం ఏమైనా ఏర్పాట్లు చేశారు? కస్టమర్స్ కోసం అంటే స్ప్రింగ్ సీజన్ సేల్ నుంచి ఒక డెకార్ పెట్టాం ప్రజెంట్గా మాల్లో. లాస్ట్ వీకే ఒక క్యాంపెయిన్ అయిపోయింది మన వాలంటైన్స్ డేకి సంబంధించింది. అది కాకుండా నెక్స్ట్ ఫ్లోరల్ థీమ్లో డెకార్ చేసాం, కంప్లీట్ బటర్ఫ్లై అండ్ ఫ్లోరల్ థీమ్. కమింగ్ నెక్స్ట్ వీక్లో మన Feb 28th వచ్చేసి నేషనల్ సైన్స్ డే. ఆన్ ఒకేషన్ ఆఫ్ నేషనల్ సైన్స్ డే ఆల్సో నెక్స్ట్ కమింగ్ సాటర్డే అండ్ సండే వీ ప్లాన్ సైన్స్ ఎగ్జిబిషన్. స్కూల్ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఈ యాక్టివిటీ ప్లాన్. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో పెన్షనర్లకు భరోసా, కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే రామ్దాస్. మొక్కజొన్న ఆర్గనైజర్ల 100 కోట్ల అక్రమాలపైన విచారణ చేపట్టాలని డిమాండ్స్.
ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.